నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జీఎస్టీపీ వృద్ధి రేటు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ పై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్ డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతిక వినియోగంపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనియర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా సీఎం సమీక్షించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచార గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నేడు తమ చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు గాను పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్కు ఇంకా 2 రోజుల సమయం ఉండగానే ప్రచారం ముగుస్తుండటంతో మైక్లు మూగబోనున్నాయి. ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ఇటు పోలీస్, అటు అధికార యంత్రాంగం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో ఇక ప్రలోభాల పర్వానికి తెర లేవనుంది. మరో 2 రోజుల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఈ 48 గంటలు అభ్యర్థులకు కీలకంగా మారనున్నాయి. గెలుపోటములు నిర్ణయించే సమయం కావడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు నేడు సాయంత్రం 5 గంటలతో ముగియనుండటంతో అభ్యర్థులు, ప్రధాన పార్టీల నేతలు లాస్ట్ మినిట్ ప్రచారంలో మునిగిపోయారు. గెలిపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గల్లీ గల్లీలో మూత మోగిస్తున్నారు. అన్ని ప్రధాన పట్టణాల్లో అభ్యర్థులు తమ పార్టీ అగ్రనేతలతో కలిసి భారీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.
నేడు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారం హోరాహోరీగా నిర్వహిస్తున్నాయి. నేడు మదిరలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించనుండగా నేడు పరకాల, మహబూబాబాద్, భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటించనున్నారు. కార్నర్ మీటింగ్స్ లో కేటీఆర్ పాల్గొననున్నారు. నేడు మెదక్ జిల్లాలో హరీష్ రావు, నిజామాబాద్లో మహేష్ గౌడ్, బీజేపీ ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మైకుల మోత ఆగిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రచార గడువు ముగిసిన తర్వాత నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ మోడీని చూసి ఓట్లు వేస్తే మోసపోతాం, గోసపడతామని సీఎం రేవంత్ అన్నారు. గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వస్తారా, నిధులు కావాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్, మోడీ ఈ ఇద్దరు బొమ్మలు చూసి ఓట్లు అడగడానికే పనికి వస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం ఆరోపించారు. వీరిని అరెస్టు చేయమంటే ఈ రాష్ట్రానికి నేనేమైనా ముఖ్యమంత్రినా అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ, ఈ దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్న ఈడీ, సిబిఐ మీది మీ మోడీది కాదా అని ప్రశ్నించారు. జరుగుతుంది కాబట్టి మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన, నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా, యాదవ్లు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయ బిడ్డ, మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్, కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను? సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మీ మోడీ గారు మీరు ఈడీ, సిబిఐలతో వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్, హరీష్, కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుని, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసిన భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు, తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు.
అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు మాత్రం గంతలమయంగా మారిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేదు కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీలా తయారైందని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన పద్ధతి ఇదేనా? ఇంత వెకిలిగా ప్రవర్తించడాన్ని మీరు మెచ్చుకుంటున్నారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ దద్దమ్మ పాలనలో కేసీఆర్ కష్టపడి కట్టిన మిషన్ భగీరథను కనీసం నడిపే తెలివి కూడా లేకపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చాక దోమల నివారణకు ఫాగింగ్ కూడా లేదని, పాలనలో అంతా ఫ్రాడింగ్ నడుస్తోందని అన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మా బాగారెడ్డి గారి ఫ్లైఓవర్, అద్భుతమైన ఫ్లైఓవర్ 100 కోట్లతో కట్టింది బీఆర్ఎస్ కాదా? గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, మురికి కాలువలు కొన్ని కోట్ల రూపాయలతో పెట్టినాం. నేను ఈ ప్రాంతంలో మినిస్టర్ ఉండి సైకిల్ మీద ఎక్కి ఈ ప్రాంతంలో తిరిగినా లేదా? ఆ నుంచి ఇక్కడికి వచ్చిన రోడ్డు మీద ఎన్ని పొక్కలు పడే కమ్సే కమ్. అరే కేసీఆర్ వేసిన రోడ్డుకు పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలివి లేదా మీ ముఖానికి? ఇంకా పొక్కలు కూడా ఊడ్చే తెలివి లేదా? 2.5 ఏళ్ళ మీ గవర్నమెంట్ వచ్చి కమ్సే కమ్ తోడ డాంబర్ మీద అయితే సక్తే. వీధి దీపాలు పోతే మారుస్తున్నారా? వీధి దీపాలు మార్చడం లేదు కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీల లెక్క ఉన్నది. వీధి రౌడీల లెక్క మాత్రం మాట్లాడుతున్నాడు. వీధి नया नया देखो ये भी गया 1.5 साल हो गया रेवंत रेड्डी चले गया लाइट. వీధి దీపాలు మార్చే తెలివి లేదు కానీ వీధి రౌడీ లెక్క మాత్రం మాట్లాడుతుండయా రేవంత్ రెడ్డి. అంతేనా కాదా? ఆ రకంగా ఈరోజు రేవంత్ పాలనలో ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్ను తగలబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆధారాలు లేపేసిందని విమర్శించారు. తామంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. దొంగతనం చేసి దొరికిపోవడం రేవంత్ రెడ్డికి అలవాటే అని కేటీఆర్ విమర్శించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యం లాగా, ప్రైవేటు ఆర్మీ లాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భూముల సెటిల్మెంట్లు హైదరాబాద్ లో గాని, ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో గాని భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్ గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీ లాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కోడై కూస్తున్నది. కొండా సురేఖ ఆమె స్ట్రైట్ గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్, వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డి ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి, మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో, ఎట్లా పోలీసోళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో, నిన్న మొన్నటిదాకా కాకి బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ
ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు నమ్ముతాడా? చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక పక్కడబందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు. ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచిపడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటాడు ఢిల్లీలో, లాలూచిపడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్షపడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రమోలు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చిండు 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఖమ్మం క్రాస్ నుంచి హుజురాబాద్ క్రాస్ రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకున్నాయని బీజేపీ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఈ 2 పార్టీలు ప్రజల్ని మభ్యపెడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థతో నడుస్తోందన్నారు. ఈ రాష్ట్రాన్ని అంధకారంలో తోచేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పార్టీలు కూడా ఈ 2 పార్టీలే. ప్రజల సొమ్ము దోచుకొని మాటలు ఒక్కసారి మీ అందరూ ఇవి ఉంటారు. భారతీయ జనతా పార్టీ మత పార్టీ అని మన మత రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి భయపడి ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయి. ఈ 2 పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని పేరకుండా గెలవకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 2 పార్టీలు ఒకరికొకరు రక్షించుకుంటున్నారు. ఒకసారి సెక్రటరియట్ లో ఫైల్ కాలితే ఈ రోజు ఈయన సమయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక సమాచారం కాలిపోతాయి. ఈ రాష్ట్రాన్ని అంధకారంలో తోచేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పార్టీలు కూడా ఈ 2 పార్టీలే. ప్రజల సొమ్ము దోచుకొని మాటలు ఒక్కసారి మీ అందరూ ఇవి ఉంటారు. భారతీయ జనతా పార్టీ మత పార్టీ అని. కరీంనగర్లో కబడ్డీ మొదలైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో ఎన్నికలు ఇండియా పాక్ మ్యాచ్లా ఉంటాయన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయని 100 కోట్లు ఖర్చు పెట్టి బీజేపీని ఓడించాలనుకుంటున్నాయని ఆరోపించారు. కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఓవైసీని పంపారని విమర్శించారు. మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజల వద్దకు పోతే ఇవాళ ఏం జరుగుతుందన్న కరీంనగర్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ఒకటై కరీంనగర్ ను మతం పేరుతో ఇలా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నిన్న ఓవైసీ అంటున్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు కరీంనగర్ లో గేర్ మారుస్తారట, గేర్ మారుస్తారట. నేను చెప్తున్నా ఓవైసీ కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా, కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా. నీ చోటే బాయ్ రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాక చొప్పదండికి పోయి దొంగ
యొక్క స్పందన నీ పాత బస్తీకి సెగ తగిలితే నీ చోటాబాయ్ చెప్పిండు, బరే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బరే బాయ్ కరీంనగర్కి వచ్చిందన్నా, ఇలా ఓవేసీ సవాల్ విడిచిందన్నా. నేను చెప్తున్నా కరీంనగర్ ప్రజానికానికి, కరీంనగర్ లో కబడ్డీ ఆట మొదలైంది. మున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్లకు, సిడిఎంఏ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శీకా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందుపరిచామని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని, ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలతో ఎలాంటి నష్టం లేదని, ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తోందన్నారు. Crime number 243 of the Panjagutta police station, the FSL received around 136 material objects from March 2024 to January 2026. In this, all these material objects except 7 items have already been examined and reports submitted to the forwarding authority during various times at different occasions. The 7 material objects which were still with the FSL were also being examined and their report is under preparation. Out of the total material objects, that is 136 which were received in this case, many have been returned back to the forwarding authority. All the remaining have been retrieved safely since yesterday. We appeal to the members of public and media to exercise due restraint and avoid making such unverified and unsubstantiated claims. Further, steps are being taken to conduct security and fire audits immediately in the FSL and ensure that the damaged portions also start functioning as soon as. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్తో ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని, దీంతో ఏపీకి ప్రయోజనం చేరనుందని చెప్పారు. ఉద్యోగాలు పెరుగుతాయని, తద్వారా అనేక డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా ఆర్థిక శాతం నిధులు ఏపీకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులను 21% పెంచారన్నారు. బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇంకో బడ్జెట్ గురించి ఆగకుండా చేసినటువంటి కృషి ఫలితం ఏముంది అంటే, హైవేస్ ఒకప్పుడు రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఈరోజు 40 కిలోమీటర్ల హైవేస్ వేస్తూ ఉన్నారు. ఫాస్ట్గా 24 అవర్స్లో రోడ్ వేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ దేశంలో పావర్టీ, పేదరికం 29% ఉంటే ఈరోజు 11%కి పావర్టీని తీసుకొచ్చారు. అంటే 25 కోట్ల జనాభా ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి. 4 కోట్ల మంది, అంటే ఈ ప్రాంతంలో మీకు ₹1,00,000 అంటే తక్కువ అవ్వచ్చు, కానీ చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 4 కోట్ల మంది ఈరోజు లక్షాధికారులు అవుతున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా 4 కోట్ల హౌసెస్ ఈ భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 75% ఈ హౌసెస్ అన్నీ కూడా ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చెందినటువంటివి. ఒక పేదవాడికి ఇల్లు ఉందంటే అది ఒక భద్రత. ఆ ఇంటి మీద లోన్లు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా 4 కోట్ల ఇల్లు కట్టడం కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మరి ఈ డేటా సెంటర్లు ఇవన్నీ వైజాగ్ వస్తూ ఉన్నాయి, క్వాంటమ్ వ్యాలీ, ఈ విధంగా ముందు చూపుతూ వెళ్తున్నారంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ పనులు ఎందుకు జరగటం లేదు?
శ్రీవారి లడ్డు తయారీలో జంతువు కొవ్వు కలిసిందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదని దేశంలోని అత్యున్నత సంస్థలు తేల్చి చెప్పినా పశ్చాత్తాపం లేకపోవడం దురదృష్టకరమన్నారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు గానీ గొడ్డు మాంసం కొవ్వు గానీ లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్పష్టం చేశాయని ధర్మాన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అపవిత్రతపు మాటలు మాట్లాడి తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మసకబార్చరని మండిపడ్డారు. తిరుమల తిరుపతి ప్రసాద పవిత్రతను దెబ్బతీసే విధంగా అనేక రకమైన తప్పుడు ఆరోపణలు ఆనాటి నుంచి నేటి వరకు కూడా చేస్తున్నటువంటి వైన మనం చూసాం. అనేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి వాళ్ళే నియమించిన కమిటీల మీద నుంచి కూడా వాళ్ళందరూ సమక్షంలో నివేదిక ఇచ్చిన సందర్భం తర్వాత కూడా మరలా దాన్ని మాట మార్చి అది జంతువుల కొవ్వు కాదు, పామాయిల్ లేకపోతే ఇంకొక బాత్రూంలో వాడినటువంటి వస్తువులు అని చెప్పి ఇలాగ అనేక రకాలుగా మరలా వక్రీకరించి చెప్తున్నటువంటి ఏ ఒక్క మాట కూడా స్థిరంగా మీరు మాట్లాడక ఒక్కొక్కసారి ఒకలాంటి ఆరోపణలు చేస్తూ పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూడా అపవిత్రత వైపు తీసుకెళ్ళినటువంటి వైనం చాలా దురదృష్టకరం. కోట్లాది మంది హిందూ భక్తుల తాలూకు మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ వైనాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏ మనిషి అయినా తన ప్రాణం పోయాక చివరికి చేరుకునేది వైకుంఠధామమే. అలాంటి వైకుంఠధామాన్ని దేవాలయంగా భావించారు మహబూబాబాద్ జిల్లా రామానుజపురం గ్రామ సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి. ఆయన ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్మశాన వాటికలో ఉన్న చెత్తా చెదారం అంతా ఊడ్చి బయట వేసి అందంగా తీర్చిదిద్దారు. ఏ కార్యక్రమమైనా గ్రామ ప్రజలందరూ కలిసి పనిచేస్తేనే ఆ గ్రామం ప్రగతి పథంలో నడుస్తుందని దామోదర్ రెడ్డి అన్నారు. మున్ముందు గ్రామంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సర్పంచ్ దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్ల మౌనిక, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు, మహిళలు ఉన్నారు.